ఒకరోజు పనిమీద సిటీకి వెళ్లి పని పూర్తి అయ్యాక తిరిగి వస్తూ ఎక్కడైనా భోజనం చేద్దామని దారిలో ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాను. అక్కడ భోజనం చేస్తూ ఉండగా ఒక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వచ్చారు. హోటల్ యజమానిని కిచిడి ప్లేట్ ఎంత అని అడగగా 40 రూపాయలు అని అతను అన్నాడు. సరే అని ఒక 2 ప్లేట్లు ఇవ్వండి అని చెప్పి అతని భార్యకి ఇలా చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు ఒక ప్లేట్ తిను, పిల్లలు ఇద్దరిని ఒక ప్లేట్ తినమను, నేను నీళ్లు తాగుతా అన్నాడు. ఇంతలో హోటల్ అతను నువ్వు కూడా తినొచ్చు కదా అంటే, అప్పుడు ఆ వ్యక్తి, నా దగ్గర 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మేము మా ఊరికి వెళ్ళాలి. ఆటో అతను ఒక్కో మనిషికి 50 రూపాయలు అడిగాడు. ఇప్పుడు నేను కూడా తింటే 120 రూపాయలు అయిపోతాయి. మిగిలిన డబ్బుతో మా ఊరికి వెళ్ళలేము అన్నాడు. ముందు నా భార్య, పిల్లలు తింటే చాలు. నాకు లేకపోయినా పర్లేదు అన్నాడు. ఇదంతా గమనిస్తూ నేను నా బిల్లు చెల్లిస్తూ అదనంగా మరో 80 రూపాయలు ఇచ్చాను. హోటల్ అతను మీ బిల్లు 40 రూపాయలే కదా, ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అన్నాడు. ఆ డబ్బులతో అతనికి, ఆ పిల్లలకి కూడా మరో ప్లేట్ భోజనం పెట్టు అన్నాను. ఇంతలో అది విన్న అతను, నేనెవరో మీకు తెలియదు కదా, ఎందుకు మాకు సహాయం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను, ఆకలి సంగతి నాకు తెలుసు, ఇంకా అన్నింటికి మించి మనం మనుషులం, నేను చేసేది చిన్న సహాయమే, కడుపు నిండా తిని జాగ్రత్తగా మీ ఊరికి చేరుకోండి అన్నాను. ఆ తరువాత సాటి మనిషి ఆకలి తీర్చాను అనే చిన్ని సంతోషంతో మా ఊరికి చేరుకున్నాను. ఈ చిన్ని కథ నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.